అసెంబ్లీ సమావేశాలు మొదలైన మరుక్షణమే గేట్ నెంబర్ 4 నుంచి ఎన్నడూ మెడలో కండవా వేయకుండా డాబుగా దర్పంగా తిరిగిన జగన్మోహన్ రెడ్డి చుట్టూరుతో తన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల్లో కలిసిపోయి ఒక కండవా వేసుకొని తలకాయ దించుకొని అసెంబ్లీలోకి వచ్చేది. ఎందుకు ఆ ప్రాబ్లం ఏముంది? డైరెక్ట్ గా రావచ్చుగా, ఎప్పుడు వచ్చేటట్టే. సరే వచ్చాడు, వచ్చి ఏమన్నా చేశాడయ్యా అంటే సంతకం పెట్టాడు, ఇకపా వెళ్దాంపా అని చెప్పి బొత్స సత్యనారాయణని ఆడు చూపించాడు, ఇటు వెళ్దాంపా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఎలా ఉందంటే కనుక వాళ్ళు చేసిన పని ఎలా ఉందంటే సింగడ అద్దంకి వెళ్ళాడు రాను వచ్చాడు అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం ఎందుకు అంతగాడికి పదే ఎందుకు వెళ్తున్నాడు? ఏం చేయడానికి వెళ్తున్నాడు? ఏమన్నా ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి వెళ్ళాడా? లేదు, తన పదవి కాపాడుకోవడానికి మాత్రమే వెళ్ళాడు. బయటకు వచ్చిన తర్వాత ఏం చదువుతున్నాడు? వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ వెళ్ళొద్దేక మనం ప్రజా సమస్యలపై బయట పోరాడు రా. నిజంగా కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంటే కనుక నువ్వు బయటకు వచ్చి పోరాడు. ఏ తప్పు చూపిస్తే చేస్తుందో ఎత్తి చూపించు. బయటకు వచ్చి నీ మురిగే కుక్కల్ని వదలమాకు, అనవసరంగా నువ్వు పిచ్చోడి అయిపోతావు. ఇవాళ అసెంబ్లీలో నీ మొహం చూసినప్పుడే అర్థమైపోయింది నీవు పిచ్చి పీక్స్కెళ్ళిపోయిందని. వచ్చిన కాంచి వెళ్దాంపా అంతకాడికి రావడం ఎందుకు? సాయంత్రం కడపలో పెళ్లి ఉంది, ఆ పెళ్లికి వెళ్ళాలి, అటు నుంచి అటు మళ్ళీ బెంగళూరు వెళ్ళాలి, అంతకాడికి రావడం ఎందుకయ్యా నువ్వు? వెళ్ళి పెళ్లిలో పేరెంటాలు చూసుకుంటా ఉండు. నిన్న గెలిపించిన పులివెందుల ప్రజలు మాత్రం తిరుగుతూ ఉంటారు అటు ఇటు గాలికి. వాళ్ళ సమస్యల గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. నువ్వు ఏం చేయడానికి వస్తున్నా? ఇప్పుడు బయటకు వచ్చి రాగానే వదిలేవు. మొన్నటిదాకా బెట్టింగ్ రాని ఉండేది, ఇప్పుడు డైమండ్ రాని వచ్చింది బయటకు. మళ్ళీ నేను ఎక్కడ నీకు వెనకబడిపోతానో, గత నెల 15 రోజుల నుంచి నేను ఎక్కడా కానరాలేదు, నన్ను ఎవరు పట్టించుకోరేకా అని చెప్పి మళ్ళీ వచ్చింది డైమండ్ రాణి ఎగేసుకొని. ఈ డైమండ్ రాణి అంటే కనుక మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రాగానే ఏం మాట్లాడుతుందో ఒక్కసారి విందాం. ఈ డైమండ్ రాణి 11 సీట్లను ఎక్కిరించే మీరు 11 సీట్లున్న జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? ఒకవేళ మీరు గవర్నర్ స్పీచ్ లో చెప్పినట్టు గత ప్రభుత్వంలో జగన్ గారే తప్పులు చేయడం వల్ల నష్టపోయింటే, ఇప్పుడు 11 సీట్లు ఉంటే కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి ఏ రాజ్యాంగంలో ఉందో మహాతల్లి చెప్పు నువ్వు? గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, 20 మందో 18 మందో ఉన్నారు, వాళ్ళని లాగేస్తే కనుక ఉన్న ప్రతిపక్ష హోదా కూడా పోయింది మీకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అదే అసెంబ్లీలో వాగాడు కదా. కుక్క వాగినట్టు వాగాడు కదా. మరి ఆ రోజు అడ్డుపడాల్సింది నువ్వు. ఎందుకు జగన్ అన్నా ఇలా మాట్లాడతావు నువ్వు? రేపు మనకే టైం మారిందంటే కనుక వాళ్ళు ఇంతే ఆడుకుంటారు మనల్ని అని. ఆ రోజు మాత్రం కూర్చొని జగనన్నా నువ్వు సూపర్ అన్నా అంటూ భజన చేసావు కదా. భజన చేసావు కదా తల్లి. భజన అంటే అది మాట్లాడుతున్నావు నువ్వు. ఆయన ప్రతిపక్ష హోదా అసెంబ్లీకి వస్తారు కదా, అప్పుడు నిలదీయండి, ప్రూఫ్లు చూపించండి. అంటే మీ పచ్చ మీడియాలో మీరు మాట్లాడే మాటలంతా కూడా అబద్ధాలు. కేవలం జగన్ ని బ్యాడ్ గా చూపించడానికి మీరు ప్రయత్నం చేశారు. అదే అసెంబ్లీలో అయితే ప్రూఫ్లతో కూడా చూపించాలి. అక్కడ జగన్ ఎంత మంచివాడు, ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత వెల్ఫేర్ చేశాడు, ఎంత డెవలప్మెంట్ చేశాడో చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు మీరు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ లేకపోతే ఇప్పుడు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి అంత పోటుగాడే అయితే గనక 11 మంది ఎమ్మెల్యేలు, ఒక్కొక్క ఎమ్మెల్యేకి వచ్చేదానికి 4 నిమిషాల టైం వచ్చింది, 44 నిమిషాల టైము. తన ఎమ్మెల్యేల టైం మొత్తం వాడుకొని ఏం ఓడ పీకాడో, ఏం ఓడ పొడిచాడో అనేది, ఎంత బారున అభివృద్ధి చేశాడో, ఎంత బారున సంక్షేమం చేశాడో అనేది చెప్పుకోవచ్చు కదా. ప్రతి ఎమ్మెల్యే సమయం జగన్మోహన్ రెడ్డి తీసుకోవచ్చు కదా, అవకాశం ఉంది కదా. ఫ్లోర్ లీడరే కదా. ఫ్లోర్ లీడర్ అయినప్పుడు అందరి టైం బాండ్ అనేది ఆయన వాడుకోవచ్చు కదా. ఎందుకు రావట్లా అసెంబ్లీకి? మోహన్ చెల్లక. ఎందుకంటే గనక అదే అసెంబ్లీలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాడు,
లోకేష్ గారి గురించి మాట్లాడారు, పుట్టగల గురించి మాట్లాడాడు. ఈ రోజు అజయ్ జగన్మోహన్ రెడ్డి కనుక అసెంబ్లీలో కూర్చుంటే కనుక, ఏమయ్యా తల్లి చెల్లిని బయటకు తరిమావు నువ్వా మాకు నీతులు చెప్పేది అని చెప్పి ఎక్కడ అడుగుతారో అని చెప్పి అరికాల నుంచి నడినెత్తి దాకా ఒడుగు పుట్టి చెమటలు పట్టుకుంటా బయటకు పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. 11 మంది వచ్చారు, 11 నిమిషాల పాటు నిరసన తెలిపారు, వెళ్ళిపోయారు 11 మంది వెనక్కి. అది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. ఎందుకింత గంటాపరంగా నేను చెప్తున్నానంటే, ప్రభుత్వం చేసే అవినీతిని ఎత్తి చూపించే పిఏసి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఆ పోస్ట్ ఇస్తారు, పిఏసిని. అలాంటి పోస్ట్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వకుండా దొంగదారిన మీ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చుకున్నారు అంటే మీ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరిగింది. అది బయట రాకుండా ఉండటం కోసం దొంగదారిలో మీ ఎమ్మెల్యేని పిఎస్సి చైర్మన్ మీరు ఎలా చేసుకున్నారో అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి. పిఎస్సి చైర్మన్ చేయాలంటే గనక మినిమం అనేది ప్రతిపక్ష హోదా కలిగి ఉండాలి ఆ పార్టీకి. మీకు ప్రతిపక్ష హోదా ఉందా? ప్రజలే మీ మొహాన కాండ్రించి ఉమ్మేసి, మీ అందరి మొహాన కాండ్రించి ఉమ్మేసి మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టారు. ఈ రోజు వచ్చి మాకు ప్రతిపక్ష హోదా కావాలి, పిఎస్సి చైర్మన్ కావాలంటే ఎవరిస్తారు? రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఉందో అదే ఇస్తారు. కానీ ఇక అవినీతి గురించి నువ్వే మాట్లాడాలి మహా తల్లి. బెంజీ కార్లు ఎలా కొన్నావు? రోల్స్ రాయల్స్ ఎలా కొన్నావు? ఎలా కొన్నావు? 50 లక్షలు 5 లక్షల రూపాయలు చెక్కు బౌన్స్ అయిన నువ్వు, కోర్టుల చుట్టూతో తిరిగిన నీ మొగుడు, చెక్కు బౌన్స్ కేసులో కోర్టుల చుట్టూతో తిరిగిన మీ ఇద్దరు 5 కోట్లు 10 కోట్లు పెట్టి విల్లాలు ఎలా కట్టారు తిరుపతి చుట్టుపక్కల? చెప్పు, ఎంత సంపాదించావు? ఎంత అవినీతి చేసావు? ఆడుదామాంధ్ర అంటూ యువకుల జీవితాలతో ఆడుకుంటూ నాసిరకం కిట్లు ఇచ్చి ఎంత సంపాదించావు నువ్వు? అవినీతి గురించి నువ్వే మాట్లాడాలి డైమండ్ రాణి. నువ్వు మాట్లాడితే మేము వినాలి. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు ఈ పిఎస్సి చైర్మన్ ని మీరు తీసుకోవడం అనేది చూస్తుంటే, గతంలో ఎక్కడో విన్నాను తాలిబన్ల పాలనలో మాత్రమే ఇలా జరిగిందని, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఇలా జరిగిందని. తాలిబన్ల పాలన అంటే గనక ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కటం. ఆ తాలిబన్లకు మించిన పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. నోరు తెరిసి ఎవరినైనా ప్రశ్నిస్తే గనక చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముత్తగా లేదు, ఆడ లేదు, మగ లేదు, ఆఖరికి తేడా వాళ్ళను కూడా తీసుకెళ్లి తక్కి బట్టి నారాదీశాడు కదా. మాది తాలిబన్ పాలన. ఎంతమంది జీవితాలు నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఎంతమంది గొంతుకుల మీద కాళ్ళు పెట్టి తొక్కాడు ప్రశ్నించే గొంతుకులపై. నువ్వు మాట్లాడుతున్నావు ఆ పాలనల గురించి. చరిత్రలో చరిత్రహీనుడుగా మీరు నిలిచిపోతున్నారు. నీకంటే చరిత్రహీనులు ఎవరున్నారులేమ్మా. అండ్ ముఖ్యంగా మీరు చూస్తే ఎంత విచిత్రం అంటే, చెప్పు, అసెంబ్లీకి TV9 రాకూడదంట, ఎన్టీవీ రాకూడదంట, 10TV రాకూడదంట, సాక్షి రాకూడదంట. వీళ్ళకి భజన చేసే భజన పచ్చ ఛానళ్ళు మాత్రమే అసెంబ్లీకి రావాలి అనుకుంటున్నారు. అంటే వీళ్ళ మీడియాలో వీళ్ళు వంటి వార్చిన అబద్ధాలనే అందరూ చెప్పాలి, లేదంటే రానివ్వము. గడిచిన 5 సంవత్సరాల్లో TV5 అని కానీ ABN కానీ రానిచ్చారా? మీరు రానిచ్చారా? ఒక్క సాక్షిని మాత్రమే లోపలగా పిలిచి మిగతా వాళ్ళందరినీ బయటకు తోసేసి ఏదో మీ సొంత ఇంట్లో కార్యక్రమం లాగా చేసుకున్నారే. నువ్వు మాట్లాడుతున్నావా పచ్చ మీడియా అని? అది నా బులుగు మీడియాలో కూర్చొని, అంతేలే, బులుగు మీడియాలో కూర్చొని పర్పుల్ కాలర్ కట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు, ఒక బులుగు మొహానివి అని. వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏడ్చవులే. అంటే వీళ్ళు చేసే అవినీతి ప్రజల దృష్టికే పోకూడదు అని ఛానళ్ళని కూడా బ్యాన్ చేసే అసెంబ్లీ సెషన్స్ లైవ్ లో వస్తున్నాయి INPR ద్వారా. మీకు చాత అయితే చూసుకోండి. వీళ్ళని చేసే తప్పులు ఎవరు కూడా ఏడు మళ్ళీ మాకు మీరు నీతులు చెప్తాంటే ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు గవర్నర్ గారి మీద గౌరవం ఉంది కాబట్టి జగనన్న అసెంబ్లీకి వచ్చారు. వామ్మో, గవర్నర్ గారి మీద గౌరవం ఉందా? సిగ్గుందా? కళ్ళు అక్కడ పెట్టుకున్నావు మహా తల్లి నువ్వు.
గవర్నర్ గారు ఒక పక్కన ప్రసంగం చెబుతుంటే ఆయన ముందరకి వెళ్ళి కుప్పి గంతులు వేసి పేపర్లు చింపేసి వచ్చారు గవర్నర్ మీద. అది గవర్నర్ మీద మీకున్న విశ్వాసం. వచ్చి వినేసి బయటకు వచ్చాం. వినేసి వచ్చారు ఆ 11 నిమిషాలు. వచ్చి మీరు ఏం తప్పులు చేస్తున్నారు, మీరు ఏ హామీలు ఎక్కడ. సరే ఇదంతా ఒక లెక్క అయితే అనక పాపం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడానికి ప్రధాన కారణం చెప్తానండి. ఇన్ని రోజులు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను ఇదంతా సోది చెప్పుకుంటా వచ్చాడు గాని అదేం లేదు. అసెంబ్లీకి వస్తే గనక గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అదంతా స్లైడ్ల రూపంలో వేసి జగన్మోహన్ రెడ్డిని ఎండగడతారని ఒక భయం. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని, మిగతా సీనియర్ నాయకుల్ని ఎలాగైతే అవహేళనగా మాట్లాడారో వాళ్ళందరూ వాళ్ళ అసెంబ్లీలో కూర్చున్నారు. అదీ కాక ఏంటంటే కనుక తను క్రూరాతి క్రూరంగా హింసించి చంపాలని చూసిన త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారు అక్కడ చైర్ లో ఉన్నంతసేపు ఇతను భూమికి బెత్తడు ఉంటాడు కాబట్టి భయం, అధ్యక్ష అని పిలవాలంటే భయం. అది మెయిన్ రీజను. అంతే తప్పితే గనక జగన్మోహన్ రెడ్డి ఏదో పొడిచేస్తాడని చెప్పి పీకేస్తాడని చెప్పి కాదు. నేను గతంలోనే చెప్పాను, అసెంబ్లీ సెషన్ జరిగిన మొదటి రోజే వస్తాడు, గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేస్తాడు, వెళ్ళిపోతాడని. ఎందుకంటే గనక పిరికి పంద జగన్మోహన్ రెడ్డి. ఆ పిరికి పంద కాబట్టే వచ్చాడు, బాయ్కాట్ చేశాడు, వెళ్ళిపోయాడు. 11 మందితో వచ్చాడు, 11 నిమిషాలు ఏదో నినాదాలు చేశారు, 11 నిమిషాల్లో వెళ్ళిపోయారు ఆ 11 మంది. ఏదైనా 11 బాగా అచ్చొచ్చినట్టుంది జగన్మోహన్ రెడ్డి నీకు. ఆ 11 కూడా పోయి ఒకటి మిగలకుండా చూసుకో.